సో ఎప్పటి నుంచి క్యాంపస్ టూర్ అయితే చేద్దాం అనుకున్నా, కానీ ఎగ్జామ్స్ వల్ల టైం కుదరట్లే. ఈరోజే సండే, మన కెమెరామెన్ మురళి కూడా మనతోనే ఉన్నాడు. తీద్దామని ప్లాన్ చేసుకొని వచ్చినాం. అయితే ఎట్లయితే చూద్దాం, వీడియో మొత్తం అయితే చూపిస్తా. ఫస్ట్ అయితే మా రిసెప్షన్ చూపిస్తాం మీకు, బాగా చూద్దాం. సో ఇది వచ్చేసి మన రిసెప్షన్. ఇక్కడ మనకి ఏమన్నా కావాలన్నా, అసైన్మెంట్స్ సబ్మిట్ చేయాలన్నా, రికార్డ్స్ అన్ని ఇక్కడనే చేస్తాం మనం. సో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇదైతే. ఇది వచ్చేసి ఎన్ఐటి వాచ్, పెద్ద పేరు అంతే. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. లంచ్ బ్రేక్లో ఇక్కడ చిల్ అవుతాం. ఇంకా ఏమన్నా పాడ్కాస్ట్ అయ్యేటప్పుడు ఇంకా ఎక్కువ మెంబర్స్కి ఇక్కడ కూర్చొని అటెండ్ అవుతాం. పాడ్కాస్ట్ మన లాబీలో జరుగుతాయి పాడ్కాస్ట్. ఒక్కొక్కసారి ప్లే ఏరియాలో, ఒక్కొక్కసారి క్యాపిటల్. ఇంకా దాన్ని బట్టి మనం ఇక్కడ కూర్చుంటాం. నెక్స్ట్ మన లాబీ అయితే చూపిస్తాం, అదే ప్లే ఏరియా అయితే చూపిస్తాం, అది చూసారు. సో ఇది వచ్చేసి మన ప్లే ఏరియా. ఇట్లాంటి బీన్ బ్యాగ్స్ అయితే ఉంటాయి, బాగుంటాయి కూర్చోడానికి అయితే. ఇప్పటికైతే సండే, సో అంత మంచి. రేపు చూపిస్తుంది ఫుటేజ్, మొత్తం హల్చల్ ఉంటుంది. ఇప్పుడైతే నార్మల్ క్లిక్ చూడండి. సో ఇదైతే మన డ్రోన్ క్లబ్, ఇంకా ఐఓటీ మిషన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఇదైతే చూద్దాం ఒకసారి ఏమన్నా. కొంచెం మెస్సీగా ఉంది, కానీ మెయిన్ అన్ని ఇక్కడనే ఉంటాయి. యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ ఇది. అయితే మనం దీన్ని టచ్ చేయడానికి అయితే అంత పర్మిషన్స్ అయితే ఉండవు, జస్ట్ చూపిస్తున్నాం మీకు అంతే. ఇది అయితే మన రోబోటిక్ డాగ్ తెలుసు కదా, ఇక్కడైతే ఏం ముట్టుకోవట్లేదు, మళ్ళీ పర్మిషన్ అని అలా అన్నది. సో చూడండి, నార్మల్గా అదే చూసారు కదా, ఇది ఆటోనామస్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్. మన ఎన్ఐటి స్టూడెంట్సే బిల్డ్ చేస్తారు దీన్ని. నెక్స్ట్ వచ్చేసి మనం ఏదన్నా ప్రోడక్ట్ చేయాలంటే దానికి ప్రింటర్, ఇది మన 3D ప్రింటర్. సో ఇందులో మనకి వైర్స్ అయితే ఉంటాయి, దాంతో మనం ప్రింట్ చేయవచ్చు. ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాం మీకు ఒకటి. ఎగ్జాంపుల్ అయితే ఇంకోటి చూపిస్తాం. ఈ బుడ్డు చార్ట్స్ ఉంది కార్, ఇది అయితే ఆ ప్రింటర్తోనే ప్రింట్ చేస్తారు నేను. ఇవన్నీ ఇక్కడ సెన్సిటివ్ పార్ట్స్ ఇవన్నీ మనకి. వాళ్ళైతే మధ్యలో ఒకటి డ్రోన్ అయితే బిల్డ్ చేస్తారు, అది పెస్టిసైడ్స్ ఫార్మర్స్ కోసం అయితే చేస్తారు. అది ఇదే ప్రస్తుతానికి అయితే దీన్ని చేస్తారు, అంటే యూజ్ చేయట్లేదు కదా. అవన్నీ చిన్న డ్రోన్స్, అక్కడ బాక్సెస్ ఉన్నాయి, మొత్తం ఫుల్ సెక్యూర్గా ఉంటాయి. అన్ని సీసీ కెమెరాస్ కూడా ఉంటాయి. బాయ్ బాయ్ టు డ్రోన్ క్లబ్. మీ కాలేజ్లో కూడా సిక్ రూమ్ ఉంటాయి కదా, కామెంట్ చేయండి. సిక్ రూమ్ అయితే చూపిస్తాను మీకు. ఏదైతే మన సిక్ రూమ్, దీనిలో బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా రూమ్స్ ఉంటాయి. అది ఫస్ట్ వచ్చేసి ఇది గర్ల్స్ది. సండే కాబట్టి వాళ్ళు లేవు, అది ఓపెన్ చేస్తున్నాం. గైస్ కెమెరామెన్ చూస్తున్నాయి, చల్లగా ఉండిద్ది ఎప్పుడు. బాగుంటుంది వచ్చాయి. ఇది వచ్చేసి మన బాయ్స్. ఇంతకుముందు అయితే వచ్చిన ఎవరో ఉన్నారు ఒకరైతే. సో క్యాంటీన్కి వెళ్దాము. ఇదైతే క్యాంటీన్ మనది.
ముద్దుగా ఇక్కడనే హ్యాంగ్ అవుట్ చేసి మనం లంచ్ చేస్తాం అందరం. ఇది వచ్చేసి మనకి మెనూ ఉంటుంది మధ్యాహ్నం క్యాంటీన్లో. బిర్యానీ, లాట్ చాకో రైస్, చాక్లెట్స్, డైరీ మిల్క్, కర్డ్ రైస్, ఎగ్ రైస్ చాలా ఉంటాయి. అవన్నీ ఇక్కడ అయితే సర్వ్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఉంటే ఇందులో ఉంటాయి. దానికి అయితే లాగ్ వేసుకొని ఉంటాయి, తీసుకోలేము. మీరు ఇటుకెళ్ళి తీసుకుందాం అంత ఆర్డర్ వస్తే కూడా లైక్ పెట్టండి. సో మనం ఇప్పుడైతే క్యాంటీన్ అయితే చూసేసినాం. ఇంకా మీకు పర్టికులర్గా అయితే మెయిన్ క్లాసెస్ దాని గురించి అయితే చెప్తా. ఇటు సైడ్ చూసుకుంటే 5 క్లాసెస్ ఉంటాయి మనకి. ఇటు సైడ్ ఒక 5 క్లాసెస్ ఉంటాయి. అటు కార్నర్లో ఒకటి ల్యాబ్ అయితే ఉంటుంది. దాంట్లో మన నెక్స్ట్ డెవలపర్స్ అయితే ఉంటారు. మనం మీరు అప్పటి నుంచి ఎదురు చూస్తున్న క్లాసెస్ అయితే చూపిస్తాయి. ఇప్పుడు వెళ్దాం. విల్ అవర్ క్లాస్. ఇదైతే మన క్లాస్. అన్ని క్లాసులు సేమ్ ఉంటాయి. మనకి క్లాస్ రూమ్లో మెయిన్ థింగ్ వచ్చేసి మనకి పోడియం. మన ఇన్స్ట్రక్టర్స్ యూజ్ చేసే పోడియం. ఈ 2 స్క్రీన్స్ ఆ పోడియం అయితే కనెక్ట్ అయి ఉంటాయి. ఈ పోడియం ఇందులో మనకి మౌస్, కీబోర్డ్, పెన్ ఉంటుంది మనకి. దిస్ ఈస్ ద పెన్ విచ్ ద ఇన్స్ట్రక్టర్స్ యూస్ టు రైట్ ఇన్ ది స్క్రీన్. సో ఇట్స్ గెట్స్ డిస్ప్లేడ్ ఆన్ ది స్క్రీన్. ఇంగ్లీష్ కామెంట్ చేయండి, ఇంగ్లీష్ ఎట్లా బాగా. ఇంగ్లీష్కి రేటింగ్ అయితే చేయండి. సో ఇందులో వచ్చేసి ఒక చాలా ఇంపార్టెంట్ వస్తువు అయితే ఉంటుంది. అదే మన ఇన్స్ట్రక్టర్స్ యూజ్ చేసే మైక్. చాలా జాగ్రత్తగా ఉండాలి దీనిలో. మళ్ళీ ఏమైనా అయిందంటే చెక్ సార్. ఇదైతే మైక్. మనకి వాయిస్ ఇది మన క్లాస్ రూమ్కి స్పీకర్స్కి అయితే కనెక్ట్ అయి ఉంటాయి. మనకి క్లియర్గా లౌడ్గా వినాలనుకుంటే క్లాస్ రూమ్లో మీకు ఇష్టమైన బెస్ట్ ప్లేస్ చెప్పండి. ఫస్ట్ బెంచ్, లాస్ట్ బెంచ్? ఇప్పటికైతే హెల్ప్ వచ్చేసింది. ఇప్పుడు దాకా క్యాంపస్ టూర్ చేసి వాటర్ తాగుతున్నాడు. ఐఎమ్ స్టిల్ did not drink water but holding this tripod from since 30 minutes of time.